మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, బేసిక్గా ప్రతి ఒక్కరికి కూడా అంటే పేరెంట్స్ నుంచి కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, కామన్గా పైథాన్ అంటే ఏంటి, సి అంటే ఏంటి, ఇలాంటి కొన్ని మనకి ఐడియా ఉన్నాయి. కానీ రీసెంట్ టైమ్స్లో ఫుల్ స్టాక్ అనేది మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. అంటే ఒక పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక అంటే ఫుల్ స్టాక్ అంటే ఏంటి, ఇది ఎవరెవరికి బాగుంటుంది, ఇది నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్ పరంగా ఎలాంటి స్కోప్ అనేది ఉంటుంది అనుకునే వాళ్ళకి ఒకసారి ఇన్ డీటెయిల్గా చెప్పాలి అంటే చాలా సింపుల్ లాంగ్వేజ్లో అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటి? సో ఫుల్ స్టాక్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే సార్. ఓకే, ఫస్ట్ లెట్స్ సే మనం ఒక హోటల్కి వెళ్ళాం, రెస్టారెంట్కి వెళ్ళాము, సమ్ ఆర్డర్ ఇచ్చాం. ఆర్డర్ ఎవరికి ఇస్తాం? వెయిటర్కి ఇస్తాం. ఓకే, ఈ వెయిటర్ వెళ్ళి కిచెన్లో దాన్ని సబ్మిట్ చేస్తాడు. షెఫ్ ప్రిపేర్ చేస్తాడు, మళ్ళీ వెయిటర్ తెచ్చి మనకి డెలివరీ చేస్తాడు. అవును. ఓకే, యూజర్, కస్టమర్, వెయిటర్, చెఫ్, రైట్. సో కస్టమర్కి చెఫ్ ప్రిపేర్ చేయడానికి మధ్యలో వెయిటర్ అనే అతను వచ్చాడు. అవును. ఓకే, సో అట్లాగే ఫుల్ స్టాక్లో కూడా కస్టమర్ అంటే ఎండ్ యూజర్, ఓకే, ఈ వెయిటర్ అంటేనేమో డేటాబేస్, వెనక చెఫ్ అనే అతను బ్యాక్ ఎండ్. ఓకే. ఓకే, ఎండ్ యూజర్ ఏం చూస్తాడు? స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందో అది చూసి అక్కడ మౌస్తో క్లిక్స్ ఇవన్నీ చేస్తారు. అవునా? ఈ క్లిక్స్ చేసిన అన్నీ కూడా మళ్ళీ మనకి లెట్స్ సే సైన్అప్ పేజ్ తీసుకుందాం. ప్రతి అకౌంట్ క్రియేట్ చేయాలంటే సైన్అప్ పేజ్ కామన్. అవును. దాంట్లో మన ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ కొడతాం. ఇవి కొట్టినప్పుడు ఎక్కడికి వెళ్తాయి? డేటాబేస్కి వెళ్తాయి. ఇక్కడ డేటాబేస్ ఎవరు? వెయిటర్. ఓకే, ఈ డేటాబేస్కి వెళ్ళి ఈ డేటాబేస్లో నుంచి మళ్ళీ మనం లాగిన్ చేయాలనుకోండి. ఓకే, మళ్ళీ మనం ఇచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తాం. అవునా? మళ్ళీ మనం ఎక్కడ ఇస్తున్నాం? ఫ్రంట్ ఎండ్లో ఇస్తున్నాం యూజర్ నేమ్, పాస్వర్డ్, రైట్. ఇచ్చి మళ్ళీ మనం లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఈ ఇచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్ కరెక్టా రాంగా అని తెలియాలి అంటే డేటాబేస్కి వెళ్ళి చెక్ చేయాలి. డేటాబేస్కి వెళ్ళి చెక్ చేయాలి అంటే బ్యాక్ ఎండ్లో ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడామో అది డేటాబేస్కి వెళ్ళి చెక్ చేసి అవి రెండు కరెక్టే అనుకొని అప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్లో చూపిస్తుంది. ఓకే, మనం ఏదైతే కస్టమర్ ఆర్డర్ ఇచ్చాడో అది చెఫ్ తయారు చేశాక చెఫ్ దగ్గరికి మల్టిపుల్ ఆర్డర్స్ వస్తాయి. అవునవును. సో ఈ వెయిటర్ అనేవాడు ఈ టేబుల్కి మళ్ళీ దాన్ని తీసుకురావాలి ఆర్డర్. అట్లాగే ఆ డేటాబేస్ ప్రోగ్రామింగ్, బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ ఏదైతే చేసామో అది డేటాబేస్కి వెళ్ళి చెక్ చేసుకొని మనం ఇచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్ కరెక్ట్ అయితే మనల్ని లాగిన్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా మొత్తం కలిపి ఫుల్ స్టాక్ అంటాం. ఓకే, అది ఒకటి. సెకండ్, రియల్గా మన బాడీ తీసుకుందాం అనుకోండి. మన బాడీలో మెయిన్ ఫంక్షనాలిటీ హార్ట్, కిడ్నీస్ అండ్ దెన్ మన ఫేస్. చూడటానికంటే ఇది మీరు ఫ్రంట్ ఎండ్ అనుకోండి, మన ఫేస్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఫ్రంట్ ఎండ్, అంతా బాగుంటుంది. లోపల వెనక ఉన్న కిడ్నీస్ వర్క్ అవ్వలేదు అనుకోండి, ఫ్రంట్ ఎండ్లో ఆబ్వియస్గా మన బ్లడ్ ప్రాపర్ పంపింగ్ అవ్వకపోతే మనకున్న గ్లో అంతా తగ్గిపోతూ ఉంటుంది. అవునా? ఈ పంపింగ్కి నర్వ్ సిస్టమ్ ఇదంతా ఉంది. సో ఇదంతా ఎంత యాక్యురేట్గా వర్క్ చేస్తే మన ఫేస్లో గ్లో అది కూడా అట్లా ఉంటుంది. మన ఫేస్ అంటే ఫ్రంట్ ఎండ్, లోపల హార్ట్ కానీ కిడ్నీస్ కానీ బ్యాక్ ఎండ్. సో ఈ బ్యాక్ ఎండ్ని దీనికి మధ్యలో నర్వ్ సిస్టమ్ అన్నది ఇంటరాక్ట్ అయ్యి ఉంటుంది. ఈ నర్వ్స్ ప్రాపర్గా వర్క్ అవ్వాలి, ఫంక్షనాలిటీ జరగాలి. అందుకే మనం ఎప్పుడు ఏదైనా పెయిన్ అది వచ్చినా కూడా బ్లడ్ టెస్ట్ చేస్తారు, తర్వాత నర్వ్స్ రిలేటెడ్ ఇవన్నీ చెక్ చేస్తారు. సో ఇంత సింపుల్గా అర్థం చేసుకోవాలి ప్రతి కాన్సెప్ట్ని. అంటే సార్, స్టూడెంట్స్ అందరికీ కూడా మీరు చెప్పే సబ్జెక్ట్స్లో ఇలాంటి రియల్ టైమ్ ఎగ్జాంపుల్సే ఉంటాయా మీ ఇన్స్టిట్యూషన్లో? చాలామంది స్టూడెంట్స్కి ప్రోగ్రామింగ్ అంటే చాలా భయం ఉంటుంది. అవును సార్. నేను స్టార్టింగ్లో చాలా భయపడేవాడిని. ప్రోగ్రామింగ్ అంటే కాలేజెస్లో చెప్పే విధానం డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ థియరీ రావాలి, ఎగ్జామ్స్ రాస్తే పాస్ మార్క్ రావాలి, అవి సరిపోద్ది. కానీ రియల్ టైమ్ ఇండస్ట్రీలో చేసే కోడింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా. సో అక్కడ ఒకేసారి ఒక 1000 లైన్స్ ఆఫ్ కోడ్ చూసి భయపడిపోతారు. ఓకే, ఆ భయం అన్నది పోవాలి ఫస్ట్.
ఆ భయం పోవాలి అంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తోటే అది పాసిబుల్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మా దగ్గర కోడ్నాన్లో ఒక స్టూడెంట్ వచ్చి, మేము బేసిక్గా బ్యాక్గ్రౌండ్ చూడమండి, ఐటీయా నాన్ ఐటీయా అన్నది పర్టికులర్గా చూడం. ఎందుకు అంటే ఒక్కసారి జాయిన్ అయ్యాక అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తాం. సో అలా ట్రీట్ చేసినప్పుడు మేము కోడింగ్ నేర్పించే ప్రాసెస్లో డైలీ వాళ్ళు చేసే రొటీన్ వర్క్స్ని ఆటోమేట్ చేపిస్తాం. అంటే ఫర్ సపోజ్ అలారం పెట్టుకుంటారు. అలారం ఎలా పెడతారు? మొబైల్లో అలారం యాప్ ఓపెన్ చేసి అలారం సెట్ చేస్తారు. దాన్ని కోడింగ్లో ఎలా చేయాలి అన్నది నేర్పిస్తాం. ఓకే, వాట్సాప్లో ఫ్రెండ్స్కి మెసేజ్ పంపించాలి. నైట్ 12 దాకా మేల్కొని ఉండి బర్త్డే విషెస్ వాట్సాప్లో పంపించే బదులు మేల్కొని లేకుండా ఒక కోడ్ రాస్తాం. ఆ కోడ్ యూజ్ చేసి ఆటోమేటిక్గా 12 అవ్వగానే వాట్సాప్కి మెసేజ్ వెళ్ళిపోతుంది. అంటే రియల్గా తిని విష్ చేసినట్టే వెళ్తుంది మెసేజ్. సో ఇట్లాగా కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలి. ఓ ఇంత ఈజీ నా కోడింగ్ అన్న ఫీల్ వస్తేనే వాళ్ళు బాగా నేర్చుకోగలుగుతారు. మేము ఎప్పుడైతే ప్రతి స్టూడెంట్ అలా అర్థం చేసుకోగలుగుతాడో అప్పుడే ప్లేస్మెంట్ సక్సెస్ రేషియో ఎక్కువ ఉంటుంది. ట్రూ సార్. అండ్ మీరు అన్నట్టుగానే అంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో లెక్చరర్స్ చెప్తూ ఉంటారు, బట్ అది మనకి అర్థమవుతుంది, అర్థం కాదు. అండ్ అప్పుడు దాన్ని మనము టైం ఉండదు, మనకి ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి. స్టూడెంట్ మెంటాలిటీ ఏంటి, రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు చదువుతారు. ఆ ప్రోగ్రామ్ని కూడా కొన్ని సందర్భాల్లో మనం బట్టి పట్టాల్సి వస్తూ ఉంటుంది. అదే మీరు చెప్పే ప్రాసెస్ ఏదైతే రియల్ టైం ఎగ్జాంపుల్స్తో కనుక మనం లింకప్ చేసి ఒక స్టూడెంట్ అర్థం చేసుకుంటే, అంటే ఇప్పుడు నేను నేర్చుకుంది నెక్స్ట్ నేను ఎగ్జిక్యూషన్ చేసుకునేలా ఉంటుంది. కానీ అక్కడే బట్టి పడితే అది అక్కడే ఆగిపోతూ ఉంటుంది. కాలేజ్ సిస్టమ్ అన్నది అంతా కూడా మీకు డిగ్రీ అవార్డ్ చేయటానికండి. ఆ డిగ్రీ అన్నది కంప్లీట్ చేయటానికి, ప్రతి దాని మీద ఒక నాలెడ్జ్ ఉండటానికి థియరిటికల్ గా. సో జాబ్ అన్నది మళ్ళీ డిఫరెంట్ కంప్లీట్. సో ఇలానే ఉంటుందన్నమాట స్టూడెంట్స్ అందరికి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తోటి ప్రతి కాన్సెప్ట్ అలాగే చెప్తామండి. గ్రేట్ సార్. ఇలా ఉంటే నాకే ఇంట్రెస్టింగ్ గా ఉంది, నేనే నేర్చుకుందాం అని అనుకుంటున్నాను. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇంకెక్కువ ఏజ్ లిమిట్ లేదండి సాఫ్ట్వేర్ నేర్చుకోవడానికి, మీరు కూడా నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా సార్. అంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఏఐ నడుస్తుంది అండ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో చాలా మందికి కూడా చాలా స్కోప్ ఉందని అర్థమవుతుంది. అండ్ మీరు చెప్పేది ఏదైతే ఉందో అది బిజినెస్ పరంగా కావచ్చు, లేదు అంటే ఒక జాబ్ చేసేటప్పుడు కూడా, అంటే 12 ఇస్ అ కామన్, అంటే మీరు వాట్సాప్లో ఇలా 12 టైం ఆ టైం వరకు ఆగకుండా ఇలాంటివి కూడా మనం విషెస్ పంపడానికి గ్రీటింగ్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఒక ఫ్యాకల్టీ ఇలా చెప్తే నాలాంటి స్టూడెంట్స్కి వచ్చే స్టూడెంట్స్కి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది అండ్ చాలా క్రియేటివిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి అని చెప్పొచ్చు. ఇలా ఎవరికైనా కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా జాయిన్ అవ్వాలి కోడ్న్యాన్లో అనుకుంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చండి, ఆర్ డైరెక్ట్గా క్యాంపస్కి విజిట్ చేయొచ్చు. విజయవాడలో మొగల్రాజపురంలో ఉంది, అండ్ దెన్ హైదరాబాద్ JNTU మెట్రో స్టేషన్ పక్కన ఉంది, అండ్ అమీర్పేట్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉంది, అండ్ దెన్ బెంగళూరు BTM లేఅవుట్ సెకండ్ ఫేజ్లో ఉంది. సో ఈ 3 ప్లేసెస్కి నియర్ బై సిటీస్ వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా వాళ్ళకున్న క్వశ్చన్స్ని కౌన్సిలర్స్ని అడిగి క్లారిఫై చేసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటి అంటే, హైదరాబాద్లో చేరిస్తే ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయేమో, బెంగళూరు అయితే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయా, అట్లా ఏం లేదండి. సో కోడ్న్యాన్ ఆల్మోస్ట్ 850+ కంపెనీస్తో టైఅప్ ఉంది. 3 సిటీస్లో ఎక్కడ జాయిన్ చేసినా అందరికీ సేమ్ ఆపర్చునిటీస్ వస్తాయి. సూపర్ సార్. సో నాకు తెలిసి మీరు అన్నట్టుగానే అంటే చాలా ఈజీ లాంగ్వేజ్లో చెప్పారు, పేరెంట్స్కి కూడా అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియోలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.